ఈ స్థిరత్వం ఎవరిస్తారట? దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట, స్థిరమైన ఘనత ఖరీది నా వలన కాదు. హల్లెలూయా. స్థిరత్వం ఈ వల్ల రాదు. ఎవరి వల్ల వస్తుంది? ఆయన వల్ల. అంటే ప్రతి విషయంలోనే స్థిరత్వం చేస్తుంది. అప్పుడు నేను అందరూ నమ్ముతాను, దేవుడు నమ్ముతాడు, నీ కార్యాలు జరుగుతాయి, నీకు అలాగే స్థిరంగా ఉంటుంది కదండి. ఇంకో మాట చెప్పరా, రూతుతో పోయేది ఏమన్నాడు? రూతు కూలి పనికి వెళ్ళింది, పోయేది పొలంలోకి. పోయేది ఏమన్నాడు తెలుసా? నీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయి ఆ పొలం ఈ పొలం ఆడదగ్గరికి ఏడదగ్గరికి స్థిరంగా ఉంటారు. హల్లెలూయా. స్థిరంగా ఉండటం వల్ల రూతు ఏమైంది? పోయేది అవుతుందని తెలుసా? ఎంత బాగా చెప్తున్నారు. రూతు భార్య అయింది. మరి మీరేమయ్యారో? పూర్వం నా చిన్నప్పుడు ఒక సినిమా చూశాను, ఇప్పటికీ గుర్తుటయ్యేది. ఎవరో అడుగుతారు రమణారెడ్డిని, వాళ్ళకి నువ్వు ఏమవుతాను ఎగరేసి కిందడెత్తే 2 చెక్కలు అవుతాను అంటాడు. అలా ఉంది మీ పని. రూతు బోయజుకి భార్య అయింది, మరి నువ్వేమయ్యావు? రూతు కూలి పని చేసుకునే ఆవిడ ఒక 1000 ఎకరాల ఆసామికి భార్య అయింది. దేనివల్ల? మాట్లాడరండి. స్థిరత్వం వలన. హల్లెలూయా. ఎక్కడో చోట స్థిరంగా ఉండాలి కదా. ఈ ఊరు ఆ ఊరు, ఆ ఊరు ఈ ఊరు, ఇది అది అది ఇది అది. వింటున్నారా? ఒక్కొక్కడు చెయ్యని వ్యాపారమే ఉండదు. సంవత్సరంలో నెలకు ఒక వ్యాపారం. సంవత్సరం అయ్యేటప్పటికి ఇప్పుడు ఏం చేస్తున్నావు అబ్బాయి? అన్నీ చూశానండి, అన్నీ వేస్ట్ అండి. మరి ఏం చేస్తాం? అసలు ఏమీ చేయకుండా ఉండటం అంత మంచిది ఇంకోటి లేదండి అంటాడు. వింటున్నారా? స్థిరత్వం లేదు. ఈ స్థిరత్వం లేని వాళ్ళు భార్య ఎలా నమ్ముతుంది? పిల్లలు ఎలా నమ్ముతారు? ఎవరు నమ్మి నీకు 10,000 ఇస్తారు? స్థిరత్వం లేనివాడికి, రోడ్డు మీద పోయేవాడికి నమ్మి ఎవరు ఇస్తారు, సహాయం చేస్తారు? చెప్పండి. వింటున్నారా? దేవుడు నిన్ను స్థిరపరచును. ముందేమో బ్రతికింతున్నాడు, రెండోదేమో స్థిరపరుస్తున్నాడు. ఎక్కడ స్థిరపరుస్తున్నాడు అంటే ఆయన సన్నిధిలో. హల్లెలూయా. ఒక్క మాటలో లోతుగా చెప్పాలంటే నీ భారం ఆయన వహిస్తాడు. నీ భారం ఆయన వహిస్తాడు. అంటే నీకు కావలసిన ప్రతిదీ సమయానికి ఆయనే పంపిస్తాడు. హల్లెలూయా. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా. నా సహాయము నీవేగా, నా యేసు నా రాజా. నా సహాయము నీవేగా, నా యేసు నా రాజా.
నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా దేవుడు ప్రతి అవసరం తీర్చును మహిమైశ్వర్యములో. ప్రతి క్షణము నేను దానికి నీరు పెట్టుచున్నాను, కాపు కాయుచున్నాను. ఇప్పుడు నీ భర్త మీద లేదు భారం, నీ మీద లేదు, నీ పిల్లల మీద లేదు, ఆయన మీద ఉంది భారం. ఎందుకంటే నువ్వు ఆయన కోసం జీవిస్తున్నావు. ఒకసారి మా అమ్మాయికి దర్శనం వచ్చింది. నేను టేబుల్ మీద పుస్తకాలు పెట్టి కుర్చీలో ప్రార్థన చేస్తూ కూర్చున్నాను. ఎవరెవరో నలుగురు ప్రార్థనకు వచ్చారు. ఈ లోపల మా బావ వచ్చాడు, మా అత్తయ్య గారు వచ్చారు. దర్శనం వాళ్ళందరూ ప్రార్థన చేయించుకుని 100, 50, 200, 300 అలా పెట్టి వెళ్తున్నారు ప్రార్థన అయిపోయాక. అప్పుడు మా బావగారు మా అత్తగారితో అంటున్నాడు, మూర్తి ఎలా తయారాడేంటి, ఈ ప్రార్థనలు ఏంటి, ఆ డబ్బులేంటి అంటే, నేను మరి పెద్ద స్థాయిలో ఉంటుంది చూశాడు కదా అని అంటున్నాడు. ఈ లోపల ఎవరో పైనుంచి మాట్లాడుతున్నారంట. స్వరం వినిపిస్తూ ఉంది. రాయుడు గారు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అన్నాడు. నేను గుజరాత్లో ఒక పెద్ద ఆయన దగ్గర పనిచేస్తున్నాను. ఆయన మీకు జీతం ఇస్తున్నాడా అన్నాడు. ఇస్తున్నాడండి అన్నాడు. ఎందుకంటే మా అత్తగారు చెప్పలేకపోతుంది, ఆయన చేత పైనుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు జీతం ఇస్తున్నాడా? ఇస్తున్నాడండి అన్నాడండి. మీ బావ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో తెలుసా? తెలియదండి. నా దగ్గర పనిచేస్తున్నాడు, అది పంపించేది నేనే అని చెప్పాడండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. నీకు జీతం ఇస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను అద్భుతంగా నడిపిస్తాడు, నీ జీవితానికి విలువిస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను పడిపోకుండా కాపాడుతాడు, నీ పిల్లలను చదివిస్తాడు. ఎన్నో సాక్ష్యాలు. మా అబ్బాయిని చదువు మానిపించేద్దాం అనుకున్న టైంలో డబ్బులు పంపించాడు. పెళ్ళి ఎలా చేయాలంటే పెళ్లి చేశాడు. ఎక్కడ ఉద్యోగం వస్తుందంటే ఎక్కడ వస్తుందో చెప్పాడు. ఎక్కడ మందిరం కట్టాలంటే ఎక్కడ మందిరం కట్టాలో చెప్పాడు. ఎలా జీవించాలంటే ఎలా జీవించాలో చూపిస్తున్నాడు. దానికి కారణం పూర్తిగా దేవుడి మీద ఆధారపడతాం. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడిన వారు సిగ్గుపడరు. మీలో చాలామంది పడిపోవటానికి, చేతులు చాపటానికి, ఇలాగైపోవటానికి కారణం మీరు దేవుడి మీద ఆధారపడకపోవటమే, దేవుడి మార్గంలో నడవకపోవటమే కారణం. వేరే కారణం ఏమీ లేదు. ఇంకా పైగా మాట్లాడితే సాతాను 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 ఎందుకు వస్తాడు? వెళ్ళిపోయి పారిపోయాడు. అక్కడ ఏసు రక్తం అంటుంటే అక్కడి నుంచి పారిపోతున్నాడు. ఎందుకు వస్తాడు? లేచి నిలబడండమ్మా మీ ఇద్దరు. రిప్కా గారు కూడా వచ్చిన అమ్మాయి. మధ్యలోనే చెప్పేద్దాం, మీరు కాదు. రిప్కాలు ఎక్కువైపోయి ఎవరి నుంచి ఉంటారో తెలియదు. మీరందరూ ఆ అమ్మాయి వైపు చూడండి. ఎందుకంటే ఎక్కువగా సాక్ష్యాలు ఎక్కువ చెప్పనివ్వను నేను క్లుప్తంగా. రిప్కా గారు ఆ అమ్మాయిని నా దగ్గర తీసుకొచ్చింది కిందటి వారం. తీసుకొచ్చిన తర్వాత కంతి ఉందండి, మా హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి, 80,000 అవుద్దన్నారు. ఆవిడ చాలా దీనంగా నా దగ్గరికి వచ్చింది. రిప్కా గారు తీసుకొచ్చింది. ప్రార్థన చేశాం. ప్రార్థనలో నాకు అనిపించింది, అమ్మా దేవుని చిత్తం అయితే ఆపరేషన్ జరగకుండానే కంతి కరిగిపోద్దమ్మా. అయితే మీరు ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాగితాలన్నీ చూపించండి, అప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్పారో నాకు చెప్పండి అన్నాను. అయితే 2 రోజుల తర్వాత మళ్ళీ అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఈవిడ వెళ్ళి ఆవిడతో మాట్లాడినప్పుడు అన్నీ పరిశీలించి
నీకు ఆపరేషన్ అవసరం లేదు, మందులతో తగ్గిపోద్ది అని చెప్పి. అదిగో ఎదురుకుండా ఉంది ఆవిడ సాక్షి. అంతేనమ్మా, ఇంకేమైనా ఉందా సాక్షి? ఇలా రండి, ఇంకా ఏదైనా చెప్తారేమో. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు. మైక్ ఇవ్వండి. ఆవిడ కూడా దేవుడిని నమ్ముకుంది, బ్రాహ్మణగూడెం. దేవుడి నామానికి వందనాలండి. దగ్గర పెట్టుకో మైక్. మాది బ్రాహ్మణ చీరం అండి. నా పేరు రాణి అండి. నాకు గర్భసంచిలో కంతు ఉందన్న కొంచెం విషయం, నీరుడు సంచిలో కంతు ఉందని చెప్పారండి. ఎన్నో హాస్పిటల్ తిరిగానండి. గుంటూరు వెళ్ళాను, ఏలూరు వెళ్ళాను, కాకినాడ వెళ్ళాను, తణుకు వెళ్ళాను, తాడేపల్లిగూడెం వెళ్ళాను, పాలకొల్లు వెళ్ళానండి. అన్ని హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఆపరేషన్ పడుతుందమ్మా, 2 లక్షలు అవుతాయి అని అన్నారండి. ఒకళ్ళైతే 1,00,000 రూపాయలు అవుతాయి అని చెప్పారండి. నేనేం నాకు చేయించుకునే స్తోమత లేదండి. నాకంటూ ఎవరు లేరు, నా తల్లిదండ్రులు తప్ప. దేవుణ్ణి అదే అడిగి ఎన్నో ప్రార్థన చేశానండి. ఇంకా మందులు కూడా వాడుకునే స్థితి లేకపోతే మేడం గారు నా పరిస్థితి ఎలా ఉంది, కొంచెం ఎక్కడైనా హాస్పిటల్ చూపించమ్మా అంటే, సరే అమ్మ నేను భారతీదేవి గారి దగ్గర తీసుకెళ్తాను రమ్మని ఆవిడే ఖర్చు పెట్టుకుని సీటు కోన్స్ తీసుకెళ్ళారండి. ఆయన ఆపరేషన్ పడుతుందమ్మా, 90,000 అవుతాయి, ₹1 కూడా తగ్గించును, మీరు జాయిన్ అయ్యమంటే 10వ తారీఖున జాయిన్ అవుతాము సార్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయానండి. అలాగే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయిని, తమ్ముడు ఇలాగ హాస్పిటల్కి వెళ్తే 90,000 అవుతాయి అంటున్నారు, ఆపరేషన్ నా దగ్గర అయితే లేదు, మీరు అందరూ సాయం చేయండి అమ్మ అని అడిగానండి. అడిగితే చేస్తాను అక్క, ఒక్కసారి మా మేడం గారి దగ్గరికి తీసుకెళ్తాను అమ్మ హాస్పిటల్కి, ఆ మేడం గారు ఏమంటే దాన్ని బట్టి చేస్తాను, డబ్బులు మేమన్నీ చూపించి జాయిన్ చేస్తాను అన్నారండి. సరే ఆ మేడం గారి దగ్గర తీసుకెళ్తే అమ్మని నా రిపోర్ట్స్ అన్నీ చూసి అన్ని టెస్టులు ఎన్ని హాస్పిటల్ తిరిగాను, అన్ని టెస్టులు, అన్ని స్కానింగ్లు, అన్ని బ్లడ్ టెస్టులు చేయించుకున్నానండి. అన్ని టెస్టులు స్కానింగ్లో దాంట్లో ఆపరేషన్ పడుతుందని అన్నారండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఆపరేషన్ చేస్తాను ఎవరు చెప్పారమ్మా అని అడిగారండి. అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని మేడం గారు మాకు చర్చికి రండి, మా అయ్యగారి చేత ప్రార్థన చేస్తానమ్మా అని అన్నారండి. ఆ రిపోర్టులు తీసుకెళ్ళి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని అమ్మ హాస్పిటల్కి వెళ్తే, నీకు ఎవరు చెప్పారమ్మా గర్భసంచిలో కంతు ఉందని? కంతు ఉంది, దానివల్ల నీకు ఏ ప్రాబ్లం లేదు, నీకు ఉండే వ్యాధి వేరు, ఈ ఆపరేషన్ వేరు, ఆయన ఎలా చేస్తానన్నారో మీకు ఆపరేషన్, ఇది ఆపరేషన్ చేసినా నీకు వ్యాధి తగ్గదు, నీకు ఉండే వ్యాధి వేరు, ఆవిడ చేసిన ఆపరేషన్ వేరు, నా నీరుడు సంచిలో కంతు ఉంది, సరే 10 రోజులకైతే మందులు వాడు, తగ్గకపోతే ఏలూరు నుంచి స్పెషలిస్ట్ రప్పిస్తాను నీరు సంబంధం డాక్టర్ గారి దగ్గర అని అన్నారు. 10 రోజులు వాడగానే సార్ ముందే చెప్పారు, మీకు ఆపరేషన్ పడదు, మందుల ద్వారా తగ్గిస్తారు దేవుడు, నువ్వు సాక్ష్యం చెప్పమ్మా అన్నారండి. ఇంకో హాస్పిటల్ కూడా వెళ్ళమన్నారు. ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆయన చెప్పిన హాస్పిటల్కి వెళ్ళామండి. నీకు ఆపరేషన్ అయితే పడదమ్మా, ఒక 6 నెలలు మందులు వాడు, నీకు తగ్గిపోద్ది, కంతి కరుగుద్ది అన్నారు. ఇప్పటి వరకు దేవుని దేవాలు ఏమీ లేదండి. ప్రభు దేవ ఈ చిన్న సాక్షిని దేవుని దీవించున్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూసారండి, వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే దేవుడి దగ్గర రావడం, దేవుడిని నమ్ముకోవటం. ఇంకోసారి కూడా ఒక ఆవిడ కాలు తీసేయాలంటే ప్రార్థన చేశాక కాలు తీయక్కర్లేదన్నారు ఇంకో డాక్టర్ గారు. ఇలాగ ఎంతోమంది జీవితాల్లో దేవుడు చేశాడు. సురేష్ తమ్ముడు నిలబడు, సురేష్ తమ్ముడు, సురేష్ తాతయ్య, సురేష్ జాబ్లో ఉన్నాడా, పాలకొల్లు జాయిన్ అయ్యాడా, అదొక సాక్ష్యం. వారం రోజుల కిందట నాకు లెటర్ ఇచ్చాడు. అతను వేరే చోట ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం పాలకొల్లులో. 20వ తారీఖు జాయిన్ అవ్వాలి. ఇక్కడ 2 నెలల దాకా నిన్ను పంపించమన్నారు. అక్కడేమో జాయిన్ అవ్వాలి, వీళ్ళేమో వదలమంటున్నారు. ఆ దగ్గరికి వచ్చాడు, మన్నాడు మెసేజ్ పెట్టాడు. నేను ప్రార్థన మొదలెట్టాను. 19వ తారీఖుని నువ్వు వెళ్ళిపోయి జాయిన్ అయిపోమని రిలీవ్ చేశారు. హల్లెలూయా. ఆ అబ్బాయి నేను వద్దునండి, పాలకొల్లు నన్ను పర్మిషన్ ఇవ్వలేదు ఉద్యోగంలో అని చెప్పాడు. వాళ్ళ తాతయ్య వాళ్ళ తమ్ముడు. కూర్చోండి. ఎందుకు చెప్తున్నానంటే అది 3వ దినం. 3వ దినము అంటే దేవుడు తన సముఖమందు స్థిరపరిచిన దినము. ఇంకప్పుడు
బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆదాయాలు, ఖర్చులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సమస్యలు, గొడవలు, వివాదాలు నెయ్యి కాదు ఆయనే అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే అయిపోతాయి. ఆయన మీద భారం వేసుకుంటాడు. మీకు ఎంత అజ్ఞానమో చూడండి. ఆయన మీద భారం వేయలేకపోతున్నారు. మీ భారం మీరే మోసుకుంటున్నారు. ఎన్ని వింటున్నా, ఎన్ని చూస్తున్నా అసలు నా అంత సాక్ష్యం ఎక్కడుంది మీకు? మీ ప్రత్యక్ష సాక్షిని కదా నేను. ఈ మందిరాలు, ఆ బస్సులు, ఆ పిల్లలు, ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష సాక్ష్యం కదా. మీ జీవితంలో ఎందుకు నెరవేరటం లేదు? ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఆలోచించుకున్నారా? ఒక్కటే కారణం, బైబిల్ చెప్తుంది, మీరు దేవుడి వైపుకి మీ హృదయం తిరగకపోవటమే కారణం. హల్లెలూయా. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా లోకం గొడవే, ఆళ్ళ గొడవ, ఏళ్ళ గొడవ, ఏళ్ళ గొడవ, ఆళ్ళ గొడవే తప్ప హృదయం దేవుడి వైపుకి తిరగలేదు. ఆయన బ్రతికించును, స్థిరపరచును. చెప్పండి, బ్రతికించును, స్థిరపరచును. అంటే స్థిరమైన ఆదాయం, స్థిరమైన జీవితం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. యోసేపు గారు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. ఆ చివర కొనుక్కున్నాడు, మొదలెట్టాడు, ప్రార్థన చేసాం. ఇప్పుడు ఆయన చివర అనుకున్నది మొదలైంది. మాది చివర అనుకున్నది ఇదే మొదలైంది ఏలుపూరికి. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికైనా మీరు ఇంకా దేవుడి వైపుకి తిరగరా? ఏంటంటే మేము తిరిగామండి అంటారా? తిరిగితే ఆయన ఒప్పుకోవాలి కదా మీరు నా వైపు తిరిగారని. తర్వాత చూస్తే యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. స్థిరపడిన తర్వాత ఏం సంపాదించుకోవాలి? మనకు దొరికిన దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం ఉండాలి. అంతేనా? మీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు ఒక్కొక్కడికి. చూడండి పిల్లల్ని ఎలా ఎత్తుకుని తిరుగుతున్నారు. డాంబిక ఇద్దరు పిల్లలు, మహిమ ఇద్దరు పిల్లలు, సుజ్ఞాన ఇద్దరు పిల్లలు, అందరికి ఇద్దరేసి దేవకుమార్ కూతురికి ఇద్దరేసి పిల్లలు ఉన్నారు. కానీ పిల్లల్ని ఎవరిచ్చారు? ఎలా పెంచాలని? జ్ఞానముతో పెంచాలి. హల్లెలూయా. మీకు ఇచ్చిన దాన్ని మీరు కాపాడుకోవాలంటే ఇప్పుడు మనకు మందిరం ఇచ్చాడు. ఇచ్చాడా? ఇవ్వలేదా? మందిరం వెనకాల స్థలం కొనుక్కున్నావా? కొనుక్కోలేదా? అది ఇంకోటి ఇస్తాడు. ఇది అమ్మకం పెడితే ఇంకోటి ఎలాగిస్తాడు? ఏమ్మా రత్నం గారు చెప్పండి, నేను ఇది అమ్మకం పెట్టాను అనుకోండి, ఇంకోటి ఎలాగిస్తాడు? తర్వాత ఇంకోటి ఇస్తాడు, తర్వాత ఇంకోటి ఇస్తాడు. అంతే కదా. అంటే మనకి ఉన్నదాన్ని నిలబెట్టుకోవడానికి ఏం కావాలి? జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? మనము జ్ఞానము సంపాదించుకొనుటకు యెహోవా యొద్దకు వద్దాం, ఆయన్నే అనుసరిద్దాం. ఇప్పుడు ఏ జ్ఞానం అనుసరించకూడదు? వింటున్నావా ప్రసాదు? ఏ జ్ఞానం అనుసరించకూడదు? నీ జ్ఞానం అనుసరించకూడదు. అంటే నా జ్ఞానం. నా జ్ఞానం 1, లోక జ్ఞానం 2, పాస్టర్ గారి జ్ఞానం 3, మా సంఘం జ్ఞానం 4. మీ సంఘంలో ఏం జ్ఞానం ఉంది? ఏమి జ్ఞానం ఉంది నీ సంఘంలో? నీ పాస్టర్ గారిలో ఏమి జ్ఞానం ఉంది? మా ఆయన చాలా తెలివైనడు. అలాగా? సరే అమ్మా. మా ఆవిడ ఇంకా తెలివైంది. వెరీ గుడ్. ఈ జ్ఞానాలన్నీ లోక జ్ఞానాలు. దీంతో పాటు ఇంకో జ్ఞానం ఉంది, దెయ్యముల జ్ఞానం. ఏం జ్ఞానం అది? దెయ్యాల జ్ఞానం. ఈ జ్ఞానం ఏది కాదంట. పైనుంచి వచ్చు జ్ఞానము దైవ జ్ఞానం. హల్లెలూయా. విజ్డమ్ ఆఫ్ గాడ్.
దైవ జ్ఞానం. దైవ జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాకా చెప్పింది అదే. దేవుణ్ణి అడగవలెను అనేది ఒక పాయింట్. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలెను. ఎలాగ అడగవలెను? నేను ఇంకొక ఆయన కలిసి బ్యాంక్కి వెళ్ళాం. మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళండి అన్నారు మమ్మల్ని ఇద్దరిని. మేనేజర్ గారి దగ్గర 3 కుర్చీలు ఉన్నాయి. ఆల్రెడీ 2 కూర్చున్నారు. నేను ఇంకొక అతను ఈ కాగితాలు పట్టుకుని వెళ్ళాం. మేనేజర్ గారు వాళ్ళతో, కీర్తన ఏం చేస్తున్నాను? చాలాసార్లు హెచ్చరించున్నాను, నేను ఎక్కడో ఉంటావు నువ్వు, అందుకే ఇంకా స్థిరపడలేదు నువ్వు, ఏదో చూస్తుంటావు, ఏదో ఆలోచిస్తుంటావు. నిన్ను చూపిస్తున్నాడు దేవుడు నాకు. తలకాయ ఇలా పెట్టు, ఫోటో తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్ ఇలా ఇలా అంటాడు చూడు. ఓకే, అప్పుడు నాకు కూడా వచ్చిన అతను కూర్చోండి అన్నాడు. వద్దునండి నేను కూర్చోన్నాను. ఆడు కూర్చున్నాడు. కూర్చొని కాలు ఇలా ఊపుతున్నాడు. సరే, మేనేజర్ గారు పని అయిపోయిన తర్వాత ఇలా చూశాడు. ఎదురుకుండా నేను కనబడ్డాను. ఏంటండి అన్నాడు. ఈ కాగితం మీద అటెస్టేషన్ కావాలంటాను. ఇలాగ సంతకం పెట్టాడు. నేను వచ్చేసాను. మనోడు ఇలా పెట్టాడు. మీరు ప్రూఫ్ పట్టరండి, వెళ్ళరండి అన్నాడు. వెళ్ళిపోండి, మీకు పెట్టను అన్నాడు. బయటకు వచ్చి, నిన్ను అడగలేదేంట్రా, నన్ను అడుగుతాడేంట్రా, మరి కుర్చీలో కూర్చుంటమే కాకుండా కాలేలా ఊపుతున్నాడు. నీకేమీ లేదు, దైవ జ్ఞానం లేదు. ఎందుకు పెడతాడు సంతకం? పెట్టడు. జ్ఞానం కదండి. ఒకసారి నేను వచ్చేటప్పుడు ఒక ఆయన నిలబడతాడు, ఒక ఆయన అలా కూర్చుని ఉంటాడు. జ్ఞానం లేక, గౌరవం లేక కాదు, తెలదు. నిలబడాలని, గౌరవంగా ఉండాలని, మర్యాదగా మాట్లాడాలని, జాగ్రత్తగా మాట్లాడాలని కదా. మీరు ఎవరి దగ్గరికని వెళ్ళి, ఇదిగో నాకు అవసరం వచ్చిందో 10 వేలు ఉంటే ఇస్తారండి. అవసరం పొమ్మంటారు. ఎందుకు ఇస్తారు? ఏమయ్యా అంతేనా ఆనందం? కాబట్టి ఈ జ్ఞానము ప్రభువు దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం గలవాళ్ళు ఏం చేయరు అది తెలుసుకుందాం. జ్ఞానం గలవాళ్ళు పాపము చేయరు. చెప్పండి. గొడవలు పెట్టుకోరు, తాగరు, తిరగరు, వ్యభిచారం చేయరు, మోసం చేయరు, ధనాపేక్ష కలిగి ఉంటారు. జ్ఞానం కలిగిన వారు, దైవ జ్ఞానం కలిగిన వారు యేసుక్రీస్తులాగా ఉంటారు. హల్లెలూయా. దైవ జ్ఞానం చాలా ముఖ్యం మనకి. జ్ఞానం లేకపోతే మొత్తం పోగొట్టుకుంటాం, మొత్తం అన్నీ పోతాయి, ఏది ఉండదు. వేశ్య ఇరుకైన లోతైన గుంట సామెతల గ్రంథంలో ఉంటుంది, వ్యభిచారం చేసేవాళ్ళ గురించి. గుర్తుపెట్టుకోండి. యెహోవా చేత శాపము నొందినవాడు దానిలో పడును. హల్లెలూయా. వ్యభిచారం చేసేవాళ్ళందరూ దేవుడి చేత శాపం పొంది దాంట్లో పడిపోతారు. వింటున్నారా? జ్ఞానము గల ఇల్లాలు ఇల్లు కడుతుంది, జ్ఞానం లేని ఇల్లాలు ఇల్లు పీకేస్తుంది. అదేంటి, ఇల్లు పీకేవాళ్ళు ఉంటారా? బోల్డ్ మంది. అసలు ఇల్లు పీకేవాళ్ళే ఎక్కువ, ఇల్లు కట్టేవాళ్ళు చాలా తక్కువ. ఆ ఇంట్లో ఎప్పుడు పీకిలాట్లే. కాబట్టి జ్ఞానము చాలా అవసరం. జ్ఞానం ఎవరిది? జ్ఞానాధారము నేనే, జ్ఞానము మూలము నేనే, జ్ఞానము చేత నేను సృష్టి చేశాను. మీరంట యేసుక్రీస్తు కూడా జీవిస్తే మీకు రోజు రోజుకి దేవుడు జ్ఞానాన్ని మీ లోపలికి పంపుతూ ఉంటాడంట. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడు.
కాబట్టి మనకి జ్ఞానం కావాలి. ముగించేస్తున్నాం. నెంబర్ 1, దేవుడి దగ్గరికి రావాలి. నెంబర్ 2, పాపం నుంచి, మరణం నుంచి బయటికి రావాలి. నెంబర్ 3, 3వ దినంలోకి రావాలి. నెంబర్ 4, ఆయన మనల్ని బ్రతికించి స్థిరపరుస్తున్నాడు. నెంబర్ 5, ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. నెంబర్ 6, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వలె వచ్చు. మీరు చెప్పండి, ఎప్పుడైనా ఈ లోకములో లేదా ఈ భూమి మీద మీరు పుట్టిన తర్వాత వర్షం ఆగిపోవటం చూసారా? వర్షం కురవట్లేదండి 10 సంవత్సరాల నుంచి అని ఎప్పుడైనా చూసారా? ఓ సంవత్సరం నుంచి వర్షం కురవట్లేదన్నది చూసారా? ఒకటి. ఎండాకాలం రాలేదన్నది చూసారా? శీతాకాలం రాలేదన్నది చూసారా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వర్షము తొలకరి కడవరి. తొలకరి అంటే మే జూన్ నెలలో పడుతుంది, కడవరి ఆగస్టు సెప్టెంబర్లో ముగుస్తుంది. మనకి తొలకరి వర్షము కడవరి వర్షము దేవుడు ఫిక్స్ చేశాడు. 3 నెలల పాటు ఒక్కొక్క కాలాన్ని ఫిక్స్ చేశాడు. దాని ప్రకారము తొలకరి వర్షము కడవరి వర్షం అని దేవుడు పేర్లు పెట్టాడు దానికి. తొలకరి వర్షము కడవరి వర్షము అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకా వర్షాలు ఆగిపోతాయి అనగా రైతులు, వర్షానికి సంబంధించిన వారు, వ్యవసాయాలకు సంబంధించిన వారు, వర్షం మీద ఆధారపడిన వారు సెప్టెంబర్ వచ్చేస్తుంది అబ్బాయి ఇంకా ఆగుతాయి అని జాగ్రత్త పడతారు. జూన్ వస్తుంది అబ్బాయి గబగబా విత్తనాలు వేస్తామని జాగ్రత్త పడతారు. అంత పర్ఫెక్ట్గా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నట్టుగానే ఆయన మీద ఆనుకున్న వారిని అంత ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వర్షం ఎంత నిశ్చయమో ఆయన ఆశీర్వాదం అంత నిశ్చయం కదండి. చాలామంది దైవజ్ఞానం మీద ఆధారపడతలేదు. మనిషి జ్ఞానం గలవాడు ఎవరు లేరండి. మనుషుల్లో జ్ఞానం గలవారు ఎవరు లేరండి. మనుష్య జ్ఞానము వెర్రి జ్ఞానము, దైవ జ్ఞానము. ఒక పాస్టర్ మీద ఆధారపడిపోతారు కొంతమంది. మా పాస్టర్ గారు చెప్పారండి, మా పాస్టర్ గారు, మీ పాస్టర్కి ఏం తెలుసాయా? నేను మీ పాస్టర్నే, నాకేం తెలుసు అని అడుగుతున్నాను. నువ్వు నీ పాస్టరు మీరందరూ దేవుడి మీద ఆనుకుంటేనే సిగ్గుపడని జీవితం కలుగుతుంది మీకు. దేవుని స్తోత్రం. లేదా సిగ్గుపడతారు మీరు సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో ఏం చేసినా సిగ్గుపడతారు. అందుకే బైబిల్ చెప్తుంది, నా దగ్గర స్థిరపడాలంటే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని చీల్చేశాను, కొట్టాను, ఎందుకు చీల్చానో తెలుసుకొని దాన్ని మానేయండి, నా దగ్గరికి రండి, బ్రతకండి, బ్రతికిస్తాను, అవసరాలు తీరుస్తాను, నేను మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని బలముగా ఒక చోట దిట్టమైన స్థలమునకు మేకు కొట్టినట్టు మిమ్మల్ని స్థిరపరుస్తాను. హల్లెలూయా. ఇంకా మీరు ఆ పనికి వెళ్ళాలా, ఈ పనికి వెళ్ళాలా, ఆడపెళ్లి చూసుకోవాలా, ఎడపెళ్లి చూసుకోవాలా, ఆ ఉద్యోగానికి వెళ్ళాలా, ఈ ఉద్యోగానికి వెళ్ళాలా, ఆ వ్యాపారానికి వెళ్ళాలా, ఈ వ్యాపారానికి వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా. గందరగోళంగా ఉన్నవాళ్ళు చేతులెత్తండి. ఇక్కడ ఎవరు లేరుగా ఉంది, అందరూ స్థిరపడిపోయారా? సగం పైన గందరగోళం వాళ్ళు ఉన్నారు ఇక్కడ, లేరా? చేతులెత్తని సిగ్గెందుకు? నా జీవితం గందరగోళంగా ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నవాళ్ళు ఎవరు లేరా? అయ్యి బాబోయ్, అమ్మ లేరా? దుబాయ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దుబాయ్ నుంచి వచ్చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసారా? గందరగోళంగా ఉంది మీ జీవితాలు, ఆలోచనారహితంగా ఉన్నాయి. నేను చెప్పనా, మీలో నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? ఉన్నారా? అన్ని విధాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఏమి లేక? జ్ఞానము లేక. హల్లెలూయా.
ఇంకో మాట్లాడగల పెళ్లి చేసేసుకుని తీరా ఈయన్ని చేసుకున్నాను ఏంట్రా బాబు అనేవాళ్ళు ఉన్నారా? మీ ఆయన ఉన్న పర్లేదు చేయొద్దు, మీ ఆవిడ ఉన్నా పర్లేదు చేయొద్దు, మీ ఆవిడ ఉన్నా పర్లేదు, మీ ఆయన ఉన్నా పర్లేదు కదా. ఇంకా ఇంకా వీళ్ళని కన్నానేంట్రా బాబు అని మీ పిల్లల్ని కన్నందుకు బాధపడే వాళ్ళు ఉన్నారా? ఏమయ్యా? ఓకే, కాబట్టి మనందరం దేవుడి వైపుకి తిరుగుదాం. ఇంకా ఈ రోజు నుంచి మనం ఒక మాట చెప్తాం. ఏం మాట అంటే, కొద్ది రోజుల తర్వాత నేను అనవసరంగా ఈ పని చేసి బాధపడుతున్నాను అన్న సాక్ష్యం వద్దు మనకి. హల్లెలూయా. ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట దేవుడిదే. ఇంక మనకు భయం ఉంది, ఆలోచన ఎవరిది? ఇంక మనకు ఇబ్బంది ఏముంది? అలా జీవిద్దామా? ప్రార్థన చేద్దాం. అంత చక్కని జీవితాన్ని కోరుకుందాం, పరిశుద్ధ జీవితాన్ని కోరుకుందాం, పరలోక జీవితాన్ని కోరుకుందాం. ప్రభువా, నీ నామానికి మహిమ కలుగును గాక. మాకు జ్ఞానం అనుగ్రహించండి, మమ్మల్ని స్థిరపరచండి, అప్పుల పాలవకుండా కాపాడండి, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండే కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ శక్తితో మేము జీవించడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ కృపను మాతో ఉంచండి, మీ ఆత్మను మాతో ఉంచండి. మీ బలమైన ఆత్మలో మమ్మల్ని స్థిరపరచండి. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ మంచి జ్ఞానం సంపాదించుకొని నీ సమ్ముఖం అందు స్థిరపడి చెడ్డ వ్యసనాలు, చెడ్డ అలవాట్లన్నీ విడిచిపెట్టి పరిశుద్ధ జీవితంలో ఉండునట్లు సహాయం చేయమని, మూడవ వ్యక్తిని జీవితంలోకి రానివ్వద్దని, నువ్వు తప్ప మరెవరు మా జీవితంలో ఉండకూడదని మీరే మాకు తోడై ఉండి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మంచిదండి. మీకు అందరికీ ఒక ప్రకటన. నేను 3 సంవత్సరాలు పాస్టర్ ప్రెసిడెంట్గా పనిచేశాను.